ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమైక్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి వీసీలో పాల్గొన్న సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. చదువు నేర్చుకున్న వారు ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్ష రాసేలా ప్రోత్సహించాలన్నారు. కల్తీ కళ్ళు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేకించి గర్భిణీలు వీటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో కృషి చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియన్ మావి, డిఆర్డిఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎవరైతే వయోజన విద్యకి లర్నర్ అంటే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో ఆ లిస్ట్ ఉందా మీ దగ్గర? ఉంది. తర్వాత వాలంటీర్స్ లిస్ట్ ఉంది, తీసుకోవాలి. వాలంటీర్స్ అంటే చెప్పేటోళ్ళు, లర్నర్స్ అంటే నేర్చుకునేటోళ్ళు. ఆ లిస్టులు ఫైనల్ అయ్యాయి. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాలంటీర్స్ వాళ్ళకి నేర్పించి వాళ్ళకి పుస్తకాలు ఇస్తాము. వాళ్ళు ఒక్కొక్కరు 10 మందికి చేస్తారు. సో మీ దగ్గర 2 లిస్టులు తీసుకొని వాళ్ళకి పుస్తకాలు కూడా ఇచ్చినాం, క్లాసులు జరిగేటట్టు. ఓకే. తర్వాత మీ 10th, ఇంటర్ ఓపెన్ స్కూల్ రాసేటోళ్ళది మీరు ఐడెంటిఫై చేసినారు. అందరూ ఐకేపీ నుండి ఐడెంటిఫై, వాళ్ళని కూడా క్లాసులు అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు. అనేది చాలా సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఆర్మూర్ ఏరియా లోపల ఎక్కువ, అది ఆర్మూర్ సరౌండింగ్ మండల్స్ అది ఎక్కువ. సో అది కలిపింది కాదు, దీనికి ఏదైనా ప్రచారం చేయండి. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీళ్ళు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి మనకి జీజీహెచ్ లోపల వాళ్ళకి సెపరేట్ వార్డు ఉంది. చాలా మంది హాస్పిటల్స్ పాలవుతుండ్రు. డబ్బులు ఖర్చే కాదు, వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతుంది. చాలా ఇష్యూస్ వస్తాయి. ఇట్లా మీరే కొన్ని విషయాలు అనుకోని జిల్లా సమాఖ్యలో అన్ని చేయడం ఒకటే రోజు సాధ్యం కాదు. ఏదైనా ఒక్కొక్కటి ఎజెండాగా తీసుకొని 1 నెల దాని మీద డ్రైవ్ చేయండి. కావలిస్తే మీరు నేను ఇవాళ దీని మీద ఎడ్యుకేషన్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రోగ్రామ్ షెడ్యూల్ వారీగా మన జిల్లాలో పంపిణీ కార్యక్రమం చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫేజ్ గా మనకి రూరల్ ప్రాంతంలో 65 lakhs చీరలు అక్కడ పంపడం జరిగింది. 83% ఆల్రెడీ గోడౌన్స్ లో ఉన్నాయి. 109 గోడౌన్స్ లో ప్రింటింగ్ చేసి ప్యాకింగ్ చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గోడౌన్స్ కి సప్లై చేయడం జరిగింది. ఎర్రగట్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సందర్భంగా ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం మిల్లులోకి తరలించారు, ఇంకా ఎన్ని లోడ్ల ధాన్యం కేంద్రానికి వస్తుంది, వరి కోతలు పూర్తయ్యా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటనే ట్రాక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను ఈ రోజే పూర్తి చేయాలన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ESIR అమలు కోసం 2002-2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేసి రూపొందించిన వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భూభారతి రెవెన్యూ సర్వీసులో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సాదాబైన మార్జిన్ తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లయ్య, స్థానిక అధికారులు ఉన్నారు. 50%. ఓకే. ఇప్పుడు వచ్చిన దాంట్లో మాయిచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చినాయి ఒక 10 members. మరి లారీ కాదా? లారీ లోడ్ అవుతుంది సార్. ఎక్కడ ఎన్ని లారీలు అయితే 10 members? 10 members అంటే 2 lakhs. మరి ఒకటే ఇంకా కొన్ని కాంటలు కావాలి సార్. మాయిచర్ కాంట లోడ్ అయింది సార్. 3 ట్రక్ షీట్లు తీసుకొచ్చాను, ఎంట్రీ చేసినాం. మిగతా రెండు అందుకని స్లో అవుతుంది. మరి డ్రై అయితే పడిపోదా? 15-20% ఆఫ్ ద ప్యాడీ నేను పడుతున్నాను. కాదు, అంటే డ్రైన్ పడుతుంది.
మొత్తం చెట్టే పడిపోయింది. ఆ చెట్టును అయితే కొందరు మాన్యువల్ లేబర్ తోటి వీలైన వెళ్ళిపోయారు. ఈసారి లాస్ట్ రైలు అక్టోబర్లో పడడం వల్ల నవంబర్ వరకు హార్వెస్టింగ్ ప్రోగ్రామ్. సో అక్కడ కూడా సైమల్టేనియస్ వచ్చేసరికి చాలా మిషన్లు సబ్మిట్ చేసినాం సార్. ఒక 61 బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అది కూడా ఇప్పుడు రిపోర్ట్స్ తయారు చేసుకున్నాం. సో రిమార్క్స్ అంటే ఏం రాసుకొని చూపిస్తారు మీరు? రిజెక్ట్ అన్నీ చేస్తే అయిపోతుంది కదా అని జస్ట్ నాట్ అప్లికేషన్ జస్ట్ 20 ఉన్నాయి కామన్. ఇప్పుడు ఆ 20 యాక్సెప్ట్ చేసిందా రిజెక్ట్ చేసింది? అలా రిజెక్ట్ చేసిన సార్. ఒక 2-3 యాక్సెప్ట్ ఉంటే యాక్సెప్ట్ చేసిన. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ నిషేధం, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పాల్గొన్నారు. ముందుగా వారు విద్యార్థులతో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందిస్తున్నారని, మీరు కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యపై శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మైనర్లు ఎవరు వాహనం నడపవద్దని సూచించారు. మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల శ్రమను వృధా కానివ్వవద్దని, మంచి మార్గంలో విద్యార్థులు ఉంటూ శ్రద్ధగా చదువుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమాజంపై, చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. మనమందరం ఇతరులకు ఆదర్శంగా నిలుద్దామని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్ మొదటి 2వ సంవత్సరంలో గల అన్ని గ్రూపుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3కి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, నూకల శేఖర్, గంగమోహన్, టైలర్ వినోద్, కళాశాల అధ్యాపకులు సుభాష్, చంద్రశేఖర్, చంద్రమోహన్, స్టూడెంట్ కౌన్సిలర్ సుమన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో హానికరం, తాగి డ్రైవింగ్ చేయవద్దు, మైనర్లకి వాహనాలు నింపవద్దు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆర్మూర్ బాయ్స్ వారి ఆహ్వానం మేరకు యూత్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి విపరీత ధోరణిలో భాగంగా జూనియర్ కాలేజ్ పిల్లలు అంటేనే ఒక ఇంటర్మీడియట్ అడోలసెన్స్ దశకు చేరుకొని వారు కొత్త అట్రాక్షన్స్కి లోను కావడం, లేదంటే కొత్తగా ప్రపంచాన్ని వేరే రకంగా చూడడం, ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకునే అవకాశం, వల్నరబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి ఈ తరుణంలో మేము రావడం కరెక్ట్ అనిపించింది. ఇక్కడికి మేము ఇక్కడే చదివి ఇదే కాలేజీలోనే మా యొక్క లైఫ్ స్టైల్ని అంతా గడిపి మా స్టేజ్కి వచ్చినాం. పిల్లలకు తెలియని అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్, అలాగే వాళ్ళు ఏదైనా డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా, అలాగే మిగతా నార్కోటిక్స్ తీసుకోకుండా, గంజాయి కానీ డ్రగ్స్కి కానీ ఈ మధ్య అటువంటి విషపు ఛాయలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంతకు ముందు లేదు అది, ఈ మధ్య ఇన్స్టెంట్గా సెడిటివ్స్ కానీ లేదంటే మత్తు పదార్థాలకు బానిస కావాలి, ర్యాష్గా డ్రైవింగ్ చేయాలి, ట్రిపుల్ రైడింగ్ చేయాలి, ఇట్లా ఒక హీరోయిజం చేయాలనే ఒకటైతే పిల్లల భావాన్ని వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి అర్థం చేయిస్తూ, సో వారికి ఇటువంటి
వాటి వల్ల దురలవాట్ల వల్ల తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడతారు, సమాజం ఏ రకంగా నష్టపోతుంది, వాళ్ళ లైఫ్ ఏ రకంగా నష్టపరుచుకుంటారని చెప్తూ విద్యనే మనల్ని కాపాడుతుందని చెప్పి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ బాగుంటుందని, అలాగే మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు కేసెస్కి గురి కావాల్సి వస్తుంది, వాళ్ళ జీవితాన్ని కూడా ప్రమాదంలో పెట్టాల్సిన వస్తుంది. కాబట్టి పెద్దలు పిల్లలకు మైనర్లు వాహనాలు ఇవ్వకండి. ఏదో మన కొడుకు అడుగుతున్నాడు కదా, పాప అడుగుతుంది కదా, ఇచ్చేద్దాం ఏం కాదు అంటే రోడ్డు మీద జరిగేది ఏదైతే ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దానికి చట్టం చూస్తూ ఊరుకోదు. కంపల్సరీగా వాళ్ళందరిపైన కేసెస్ అయ్యి వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్లోకి వెళ్ళిపోయి జీవితం అంతా వ్యర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిపైన మనల్ని యువత కాపాడితే, ఈ కొద్ది రోజులు ఈ 2-3 సంవత్సరాలు వాళ్ళని జాగ్రత్తగా కాపాడితే వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది. తర్వాత వాళ్ళే అనుభవంతో వాళ్ళు ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పి తెలుసుకొని మంచి భావజాలంతో మంచి ఆదర్శంగా సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఎదగాలని మా IR ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాకు కూడా సార్లు, టీచర్లు అండ్ లెక్చరర్స్, ప్రిన్సిపల్ గారు, మా యొక్క ఫౌండేషన్ మిత్రులందరూ కూడా ఎంతో టైం కేటాయించి మాకు ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తూ సమాజానికి హితమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బుధవారం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా సత్యన్యూస్ పలువురిని పలకరించింది. నేడు ప్రపంచ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేడు మరి ఈనాడు చూస్తే మరి పురుషులది పాత్ర అనేకంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది పురుషుడిది. ఎందుకంటే ఒక పురుషుడిగా నా పేరు ఆనంద్, నేను ఆర్మూర్ భారత్ గ్యాస్లో పనిచేస్తాను. గత 23 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకునేదాకా బయట ఎక్కడెక్కడో పనిచేస్తూ మరి చాలామంది పురుషులు అనేక బాధలు పడుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, మరి పిల్లల గురించి కానీ, పిల్లల ఎదుగుదల గురించి కానీ, కుటుంబం తనకంటూ గొప్పగా అనుకుంటాడు. మరి పురుషుడు చాలా ఎంతో గొప్పగా కష్టపడి ఎంతో కష్టానికి కూర్చుకొని ఇంటికి వెళ్ళి తన పిల్లల ముందు, భార్య ముందు కూడా పురుషుడు చిరునవ్వుతో వాళ్ళకు సంతోషం అందిస్తాడు. ఎంతో అగ్నిపర్వతంగా ఉన్న మనసులు దాచుకొని ఆ బాధలని దిగమింగుకొని కూడా ఇంట్లో ఎంతో హిమంగా అంటే చల్లగా మనసుతో వాళ్ళ పిల్లల్ని కూడా ముందు, భార్య ముందు మాట్లాడుతూ ఎంతో బాధలు కూడా ఓదార్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ బయటికి వెళ్తే జీవితంలో రోజు అక్కడ పనిచేసే ఆఫీసులో కానీ అక్కడ బయట కానీ ఎన్నో ఒత్తిడిలో కూడా తలెక్కుకొని ఎన్నో బాధలకు కూడా సమకూర్చుకొని పురుషుడు ఇలా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించి ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నా పిల్లలు బాగుండాలా, నా భార్య బాగుండాలా, కుటుంబం బాగుండాలి, సమాజంలో నేను ముందు ఉండాలా అనేది పురుషుడి గొప్ప లక్షణం. మరి ఈనాడు పురుషుడు ఆలోచిస్తే చాలా అద్భుతం. పురుషుడు లేకుంటే ఇలా కుటుంబం అనేది లేదు. వాడిని కష్టపడే విధానం, మనం ఆలోచించే విధానం ఎప్పుడు తనకంటూ పిల్లలు కానీ భార్య కానీ ముందు ఉండాలా, వెనుకకు రేపు వచ్చే రోజులలో చూస్తే వాళ్ళ కుటుంబం అందరికనే ముందు ఉండాలని ఆలోచిస్తాడు ఒక పురుషుడుగా. మరి నాకు జన్మ ఇచ్చిన మన అమ్మ నాన్న వారి ఆశీస్సులతోని కానీ, మరి నేను గత 23 సంవత్సరాలుగా ఇక్కడ భారత్ గ్యాస్లో పనిచేస్తున్నాను. సవర్ గ్యాస్ ఏజెన్సీ మా మేనేజర్ డి సుమన్ గారి అండదండలు, ఆయన ఆశీర్వాదం చాలా గొప్పది. నాతో పాటు ఒక 60 మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తారు. మా స్టాఫ్లో మా లేడీస్, మా మహిళా స్టాఫ్ కూడా ఉంటారు. వారు కూడా చాలా ఆయన అన్ని విధాలుగా అండదండలు తోడ్పాటు అందిస్తారు. మాకు అందరికీ మాకైతే ఒక తండ్రిలాగా, ఒక పురుషుడుగా తండ్రిలాగా ఆయన అన్ని మాకు అండదండలుగా ఉండి మాకు ఎంతో తోడ్పాటు అందిస్తారు. అందుకే ఈనాటి అంతర్జాతీయ పురుషుల దినం సందర్భంగా అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తూ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్. నేను ఆర్మూర్లో భారత్ గ్యాస్లో వర్క్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పని చేసుకుంటూ కుటుంబం కోసం చాలా పనులు చేయడం జరిగింది. అలాగే నేటి సమాజంలో కుటుంబంలో మూల బిందువుగా పనిచేస్తున్నటువంటి పురుషులందరికీ ఈరోజు పురుష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ కాలేజ్ పూర్తి చేశాను. అలాగే వర్క్ చేసుకుంటూ ఇటు వర్క్ని వదలకుండా, ఇటు కాలేజ్ వదలకుండా కుటుంబం గురించి ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ వచ్చాను. అలాంటి కుటుంబంలో ఈ విధంగా పనిచేస్తున్న వారందరికీ కూడా కుటుంబాని కోసం పురుషులందరికీ ఈరోజు జరుపుకుంటున్న పురుష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను రూపొందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఉక్కు మహిళ భారతరత్న ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆర్మూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇట్టిన్ జీవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి, మీర్ మాజిద్, అజ్జుబాయ్, రాజుబాయ్, జిమ్మి రవి, సాయి, లక్ష్మణ్, అభినవ్, రమణ, శ్రావణ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సైబర్ సురక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్లు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మన నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రతి నెల రిటైర్మెంట్ ఉద్యోగుల అకౌంట్స్ నుండి కొన్ని కోట్ల డబ్బులు తస్కరించబడుతున్నాయన్నారు. మన జిల్లాలో సైబర్ నేరాలు అధిక మొత్తంలో జరుగుతున్నాయని, ఉద్యోగ విరమణ పొందిన వారిని కేంద్రంగా చేసుకుని జరుగుతున్న దోపిడీ నుండి చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా మన వివరాలు అడిగితే అటువంటి కాల్స్ వస్తే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డబ్బులతో ముడిపడిన విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని నమ్మవద్దని, అనుమానం ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి సంప్రదించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏటీఓ శివాజీ, ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. డాటా ప్రైవసీ యాక్ట్ ఇండియాలో లేదు, అది దాని గురించి కూడా మా డిపార్ట్మెంట్ రాసింది, అందుకని అది స్ట్రాంగ్ గా లేదు. ఎవరైనా డాటా అమ్ముకుంటే వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే వాడి భయం ఉంటుంది. 1000 రూపాయల పైన 10,000 రూపాయల పైన వాడికి ఏం భయం ఉంటుంది? ఈ డాటా అనేది మనకు తెలియకుండా మనం బోర్గా ఇచ్చేది ఒకటి, ఇండైరెక్ట్ గా పోయేది ఒకటి. ఆటోమేటిక్ గా మన డాటా 99% క్రిమినల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సెల్ ఫోన్ కావాలా, ఏం కావాలా? సెల్ ఫోన్ కొనాలా, సిమ్ కార్డు కావాలా, ఏం కావాలి, ఏం చేయాలా? ఆధార్ ఇస్తున్నాం కదా, 5 లాఖ రూపాయల మెసేజ్ రాగానే ఆన్లైన్ మనం అప్లోడ్ చేస్తాం. ఇంత డాటా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇవాళ రేపు గ్లోబ్ బికేమ్ వెరీ స్మాల్. ఇక్కడ అమెరికాలో కూర్చొని కూడా ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు సిస్టమ్, ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాలన్నిటికీ కూడా ఈ ఏదైతే టెక్నాలజీ పెరిగిందో, ఈ టెక్నాలజీని క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే మన దగ్గర నుంచి గురి చేసుకోవడానికి, ఇట్లా ఇండియాలో ఉన్న ఎన్ని సీరియస్ క్రైమ్స్ ఉంటాయో అన్ని వీళ్ళే చేసినట్టు. మీరు దీని గురించి ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ కాల్కి రండి, మా ఆఫీసర్ మీతో ఫోన్లో మాట్లాడతారు అని డైరెక్ట్ వాట్సాప్ కాల్కి వచ్చేస్తారు. వాట్సాప్ కాల్ వీడియో కాల్లో వాడు మంచిగా యూనిఫామ్ వేసుకొని సెటప్ గిటప్ వేసుకొని మంచిగా నీట్గా కూర్చొని మదన్ మోహన్ ఏమంటారు ఇన్స్పెక్టర్ బెంగళూరు గాంధీనగర్ పోలీస్ స్టేషన్, లేకుంటే అంజేరి పోలీస్ స్టేషన్, లేకుంటే సిబిఐ, లేకుంటే ఇంకోటి వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత కావాలంటే మా డిఎస్పీతో మాట్లాడిస్తారు, 5 మాట్లాడిస్తారు. అందరూ యూనిఫామ్ లో ఉంటారు. డిఎస్పీ, ఐటీ అందరూ నాతో మాట్లాడేస్తారు. నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నీకు ఎంతమందికి ఇంట్రాగేషన్ మొదలు పెడుతున్నాడు, నీకు ఎంతమంది పిల్లలు, ఏంటి అది ఇదంటే మీ పిల్లల్ని కూడా మేము ఆలోచిస్తున్నాం. మీ పిల్లలు ఇవాళ మీరంతా రిటైర్ అయ్యారు. పిల్లలు ఎక్కడెక్కడో అమెరికా, ఫారిన్ లో కానీ హైదరాబాద్ కానీ సెటిల్ అయి ఉంటారు. మీరు మేము చెప్పినట్టు వినకపోతే మీ పిల్లల మీద క్రిమినల్ కేసులు అవుతాయి, మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం, 10 సంవత్సరాలు జైలు ఇచ్చమంటారు, మీ ఇష్టం అని. కానీ గసగస వణికిపోతుంది. వణికిపోయి మీ దగ్గర ఎఫ్డీసీ ఉందండి, మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు, నిజం చెప్పాలి, అవ్వలేదు చెప్పగలరా? ఒక పని చేయి, నువ్వు ఇంత మంచోళ్ళ కనిపిస్తున్నావు, నీకు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఈ సంగతి ఎవరికి చెప్పద్దు. మళ్ళీ ఆ ఎఫ్డీసీ వెళ్ళి క్యాన్సల్ చేసి మాకు ఒకసారి పంపి ఆ అమౌంట్ జెన్యూన్ అమౌంట్, ఈ ఫేక్ అమౌంట్ మేము చెక్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని చెవిటి మూగ పాఠశాలలో సైఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ సత్యనారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రకంగా దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ వారి తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీంతోనే కాకుండా మునుముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలి. ఈ పాఠశాలకు ఇది తొలిసారి రావటం, మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలిసింది. పోలీస్ వారి తరఫున కూడా మీకు కొన్ని హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాం. పోలీస్ వారి తరఫు నుంచి వైకల్యం అనేది దేవుడు ఇచ్చింది, కానీ మనం కష్టపడుతుంటే అది అన్నిటినీ అధిగమించవచ్చు.
మీకు ఇప్పుడు మాకంటే మీకు కొంత లోపం ఉంది, కానీ మీలో కల్మిషన్ లేకుండా నేర్చుకునే తత్వం అనేది ఉంటుంది. అది మీరు చేసుకునే అది స్వయంకృప దేవుడు ఇచ్చింది. కానీ మీలో నేను అబ్జర్వ్ చేసిందంటే ఉన్న వాటిని వేరే వ్యక్తి కంటే మీరు 100% ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఉన్న సోర్స్ని హెల్పింగ్ నేచర్ ఉంటుంది, హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది. మీ కాడ ఇలాంటి క్రిమినల్ యాక్ట్ అంటే పక్కోడికి హాని చేయాలని తత్వం ఉండదు. మీలో ఈక్వల్గా మీరు దేవుడితో సమానం, అంత కల్మిషన్ లేకుండా ఉంటారు. ఇలాంటి ప్లేస్లకు విజిట్ చేసిన నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముప్కాల మండల కేంద్రంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ముప్కాల్ ఎస్ఐ రజనీకాంత్ సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని ముప్కాల్ ఎస్ఐ రజనీకాంత్ సూచించారు. మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. మోటార్ వాహన చట్టం ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మొదటిసారి పట్టుబడితే 10,000 జరిమానా, రెండవసారి పట్టుబడితే 15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా 2 విధించబడతాయన్నారు. ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల ఫైన్, అదేవిధంగా రెండోసారి పట్టుబడితే 15,000 రూపాయల ఫైన్ మరియు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ముప్కాల్ పరిధిలో గల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి వారిని కూడా కోర్టులో ప్రవేశపెట్టి ఇంతవరకు ఒక 4గురిని కోర్టు నుంచి 10,000 రూపాయల వరకు ఫైన్ కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ అనేది కూడా చాలా డేంజర్. అది వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు వెహికల్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ వాళ్ళ వద్ద ఉండదు. అదేవిధంగా ఏదైనా వెహికల్ మైనర్ డ్రైవ్లో పట్టుబడితే వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళకు కూడా చట్ట ప్రకారం ఏ విధంగానైతే ఉంటో దాని ప్రకారం లీగల్గా ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ప్రజలు ఇప్పుడు నిజ జీవితం లోపల మొబైల్, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మొబైల్ ఎట్లా విధంగా అయితే తీసుకువెళ్తామో, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కంపల్సరీ వెహికల్ తీసుకున్నామంటే వెహికల్ కీతో పాటు మొబైల్ హెల్మెట్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళవలను. ఎందుకంటే వెహికల్ తీసుకొని వెళ్తూ ఉంటే బయట నేను పెద్ద మనిషిని, నేను చిన్న మనిషిని అని చెప్పేసి తెలియదు. ఎవరికైనా సరే యాక్సిడెంట్ అనేది కావచ్చు. అది యాక్సిడెంట్ అనేది ఎవరికైనా కావచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత దాని జరిగే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వెహికల్ అనేది మన హెల్మెట్ అనేది తీసుకోవడం చాలా ఉత్తమము. ఎందుకంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకి ఎవరు కూడా తెలియదు. మనం ఒక నమ్మకం ఈ విధంగా పోయి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మేము వెహికల్ చెక్ చేసేది కూడా మీకు అంటే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని మేము వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఏదో ఫైన్ వేసి ఇతరులకు ఫైన్ వేయడం వల్ల ఫైన్ వేసి వాళ్ళకు ఇబ్బంది పెట్టడం అనేది కాదు, వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. సిరికొండ మండల కేంద్రంలో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం కుర్దుల్పేట్ చౌరస్తా వద్ద సిరికొండ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక వాహన తనిఖీలు జరిపారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, అలా చేస్తే 10,000 జరిమానా, 7 రోజుల జైలు శిక్ష విధించవచ్చని ఎస్ఐ హెచ్చరించారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని సూచించారు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరికొండ మండల ప్రజలకు ఎస్ఐ తెలిపారు. సిరికొండ మండల ప్రజలకి నమస్కారం. మా పోలీసు శాఖ తరఫున సిరికొండ ప్రజలకు కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తాగి రోడ్లపైన వాహనాలు నడుపుతూ చాలామంది ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిలో భాగంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని అరికట్టేందుకు పోలీసు శాఖ తీవ్రంగా శ్రమిస్తున్నది. దీనిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా పట్టుబడితే మొదటిసారి పట్టుబడిన వారికి 10,000 జరిమానా లేదా వారం రోజులు జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో 2 కూడా విధించే అవకాశం ఉంటుంది. సో మా తరపున విన్నపం ఏమిటంటే ప్రజలు ఎవరు కూడా మద్యం తాగి వాహనాలను నడపవద్దు. అలాగే నడిపేటప్పుడు రోడ్డుపైన వెహికల్స్ తీసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఏది చేయొద్దు. అలాగే తల్లిదండ్రులందరూ గమనించాలి, చిన్నపిల్లలకు మైనర్స్కి వెహికల్స్ అనేవి ఇవ్వవద్దు. అలా ఎవరైనా రూల్స్ని అతిక్రమించి చర్యలకు పాల్పడ్డట్టయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
ఆర్మూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో సప్తారతి గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, నందీశ్వర మహారాజులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున మంగళారతులతో పాల్గొన్నారు. సిద్దిలగుట్ట ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ 7 చోట్ల ఆరతి ఇవ్వడం జరిగిందని, అంబేద్కర్ చౌరస్తా వద్ద సప్తారతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారికి, మున్సిపల్ శాఖ అధికారులకు, తదితరులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అన్నదాతగా వ్యవహరించినటువంటి శ్రీ ఎల్వీఆర్ గోరూన్స్ హరీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నదాత ఎందుకంటే మనం ఇప్పటిదాకా నిర్వహించడం లోపలికి వస్తే ఆశని కూడా బాగవుతుంది కాబట్టి దానితో పాటుగా మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇప్పటిదాకా మంగళహారతుల్లో చలి పెట్టదు, పోయేటప్పుడు చలి ఎక్కువ ఉంటుంది. ఈ తగిలి కాస్త అప్పుడు ఉంది కాబట్టి అక్కడ కనుక చలి మాత్రం పెడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఎల్వీఆర్ గోరూన్స్ హరీష్ గౌడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అట్లాగే ప్రెస్, మిగతా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చివరిగా ఎల్లమ్మ గుడి దగ్గర ముగుస్తుంది. అక్కడ మీరంతా కూడా భోజనాలు వేయండి. పైనకి రథోత్సవం అక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి సిఐసార్కు చిన్నగా ఆలయ కమిటీ తరఫున చిన్నగా సన్మానం కాబట్టి కొద్దిగా సిఐసార్లు ఒకరున్నా ఇద్దరున్నా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్లిం ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 29 వార్డులో రోడ్లో అయినా బోరు అక్రమంగా వేయడం జరిగింది. అట్లాగే రోడ్డుని మొత్తం ఆక్రమించి అక్కడ ట్రాన్స్ఫరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఒక ఇంటి పర్పస్ కోసం పర్మిషన్ తీసుకొని ఇవాళ షాపింగ్ మాల్లను నిర్వహిస్తూ ఉంటే కూడా కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కనుక అక్కడ నీటి కొరత చాలా ఉంది. అనేక రోజుల సంది మేము చెప్తా ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. ఏదైతే రూపల్ షాదికి యజమానికి మీరు తొత్తుగా మారుతున్నారో మాజీ కౌన్సిలర్లు అది మానుకోవాలి, లేకపోతే మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ మీకు హెచ్చరిక చేస్తాం.